మాట్లాడారట, బట్ అది కూడా కుదరలేదు. కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడారు అంటున్నారు కుమార్తెతో. ప్రస్తుతానికి ఏం తొందరపడద్దు ఈ పదవులు హోదాల విషయంలో అని. అయితే ఇప్పుడు కానీ రేపు ప్రభుత్వం ఒకవేళ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే నా సంగతి ఏంటని కానీ తేలిస్తే తప్ప వెనక్కి తగ్గేది లేదని కవిత చెప్పారని, ఇదంతా విశ్వసనీయంగా మనకు తెలిసిన సమాచారం మాత్రం. కానీ ఇంకొకటి, ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక మన పత్రికలోనే వచ్చిన ప్రధానమైన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్తో, ఇట్స్ బ్యాన్ ఐటమ్, కాంగ్రెస్తో రాయబారం పంపించారు. అంటే ఒకటి కేసీఆర్ కవితకి రాయబారం పంపిస్తే కవిత కాంగ్రెస్కి రాయబారం పంపించారు. ఎందుకు రాయబారం పంపించారు అది వాళ్ళు మాట్లాడాల్సిన చర్చ అదే. ఎందుకంటే ఆవిడ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు పార్టీతో, తండ్రితో, అలాగే సోదరుడితో. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పక్కన కూర్చుని మాట్లాడాల్సిన విషయాల్ని, తండ్రితో పక్కన కూర్చుని మాట్లాడాల్సిన విషయాల్ని వారు ఎప్పుడైతే లేఖ రూపంలో రాశారో, అందులో పెద్ద కంటెంట్ ఏమి సెన్సేషనల్ కంటెంట్ కాదు, సాధారణంగా మాట్లాడుకునే ఫీడ్బ్యాకే. అది ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు. అది కాకుండా లేఖ రాశారు. సరే లేఖ రాస్తే రాశారు, అంతకుముందు కూడా రాసామని చాలాసార్లు చెప్తున్నారు. కానీ ఆవిడ అమెరికా నుంచి వస్తారు సరిగ్గా అన్న, అంటే టైమింగ్ ఏ ఇన్సిడెంట్ కన్నా పొలిటికల్గా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అమెరికా నుంచి వస్తారు వాళ్ళు రాత్రి అనగా ముందు రోజు రాత్రి ఆ లేఖ విడుదలవ్వడం, ఆ లేఖను మరి ఎవరు రిలీజ్ చేశారు, అవతల వాళ్ళు రిలీజ్ చేస్తే పెద్ద ఏమీ వాళ్ళకేం ఉపయోగం లేదు, ఎందుకంటే నిందలో ఉన్న వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు. సో మరి కవిత గారికి సంబంధించిన వాళ్ళే ఆ లేఖ బయటపెట్టి ఉండాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోనే వారు మాట్లాడడం ఆ లేఖకు సంబంధించి, ఎస్ నేనే రాశాను అని. ఆవిడ చేసిన సీరియస్ కామెంట్ ఏంటంటే కేసీఆర్ దేవుడు, ఆ దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. మన దెయ్యాలు ఎవరు? మరి దేవుడైతే ఆ దెయ్యాలను ఆయన ఎన్నాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? అసలు దేవుడు దెయ్యం ఒక చోట ఉండడానికి సాధారణంగా సాధ్యం కాదు. మరి ఇక్కడ ఎలా సాధ్యమైంది? అలాగే సామాజిక అంశం మాట్లాడుతున్నారు కవిత గారు, అలాగే బీసీల అంశం లేవనెత్తుకుంటున్నారు. అసలు ఎన్నాళ్ళు 10 ఏళ్లలో మరి ఈటెల రాజేంద్ర బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ బీసీ కార్డు ఏమైంది? సాధారణంగా బీజేపీ వాళ్ళు అడిగే ప్రశ్నే అది. అలాగే సామాజిక తెలంగాణ లేనప్పుడు మరి కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు ఎన్నాళ్ళు అనేది కూడా సాధారణంగా అడుగుతారు. సరే, ఆస్తుల పంచాయతీ అనే ఇంకొక విశ్లేషణ వినిపిస్తోంది. నిజంగానే ఆస్తుల పంచాయతీయా అంటే పక్క రాష్ట్రం వెంటనే గుర్తొస్తుంది. అక్కడ జగన్ వర్సెస్ షర్మిల, అక్కడ కూడా పొలిటికల్ ఆధిపత్య పోరు ఉంది, ఆస్తుల పంపకాల పోరు ఉంది. సేమ్ సినారియో తెలంగాణలో కూడా కనిపిస్తోందా? కానీ కేసీఆర్ స్ట్రాంగ్ లీడర్, ఆయన యాక్టివ్గా ఉండగా ఇటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో వస్తుందని ఎవరు ఊహించుండరు, కానీ వచ్చేసింది. ఏదైనా రాజకీయంగా యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు అనివార్యం. ఎందుకంటే నాకు నాన్న సీటే కావాలి అంటే అది ఖచ్చితంగా కుదరదని స్పష్టం చేసేశారు కేసీఆర్. ఎందుకంటే ఆ సీటు కొడుకు కేటీఆర్దే అనేది మొన్న వరంగల్ సభలో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇక అది కాదు అనుకుంటే కనుక కేసీఆర్ నెంబర్ 1, కేటీఆర్ నెంబర్ 2 అంటే నెంబర్ 3 లేదా నెంబర్ 4 పొజిషన్ కోసం, ఎందుకంటే హరీష్ ఉన్నారు కదా, దానికో దేనికో కవిత పోటీ పడాలి. దానికి ఆమె సిద్ధంగా లేరు. బికాజ్ షీ ఈజ్ వెరీ మచ్ అంబిషియస్ అండ్ యాస్పిరేషనల్ లీడర్. అందుకని అది కూడా కుదరదు. మరి కాంగ్రెస్కి రాయబారం ఎందుకు పంపించారు? అధికారంలో ఉండి కాంగ్రెస్ ఉంది కాబట్టి ఉంటే ఒక మంత్రి పదవితో అడ్జస్ట్ అవ్వాలి, తర్వాత ప్రధానమైన చైర్ కోసం పోటీ పడాలి. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సరే, పొలిటికల్గా ఎప్పుడే పరిణామాలు జరుగుతాయి తెలియదు, కానీ వారు మరి ఆ సీఎం సీటు కోసం పోటీ పడుతూ ముందుగానే అక్కడ ఒక బలమైన పునాది వేసుకోవాలనుకున్నారు. ఒక 10 ప్రశ్నలు మనకి తెర ముందుకు వస్తాయి ఈ సందర్భంగా. ఏంటంటే కవిత కేటీఆర్కు మధ్య ఆధిపత్య పోరే ఆమె తిరుగుబాటుకు కారణమా? క్వశ్చన్ నెంబర్ 1. తండ్రి కుర్చీ కేటీఆర్కి తప్ప తనకు కాదని కేసీఆర్ తేల్చేశారా? అప్పుడు కవిత ఏం చేయాలి? క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ 3, నెంబర్ 4 స్థానంతో సరిపెట్టుకోవడానికి కవిత సిద్ధంగా లేరా? క్వశ్చన్ నెంబర్ 3. ఆబ్వియస్గా పంచాయతీ అంతా పదవి కోసమైనా, ఆస్తుల పంపకాల వ్యవహారం కూడా ఉందా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5. కవిత కొత్త పార్టీ పెట్టడం ఇక లాంఛనమేనా? కవిత యాక్షన్ ప్లాన్, ఖచ్చితమైన సమాచారం బీజేపీ దగ్గర ఎలా ఉంది? ఎందుకంటే రఘునందన్ డేట్తో సహా చెప్తున్నారు జూన్ 2న కవిత కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాబట్టి అది. ఇక కాంగ్రెస్తో కలవాలని కవిత ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్లో అయితే సీఎం స్థానానికి పోటీలో తాను ఎలా ముందు ఉండగలుగుతారు? ఒకవేళ లక్ష్యం అది కాకపోతే బీఆర్ఎస్లోనే ఏదో ఒక ముఖ్యమైన పదవికి ఒప్పుకుంటారు కదా రేపు ప్రభుత్వంలోకి వస్తే? క్వశ్చన్ నెంబర్ 10. కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్కు రాజకీయంగా పెద్ద డ్యామేజ్ జరగబోతోందా? ఇక మరో విశ్లేషణ ఏంటంటే నో ఇదంతా అంతర్గతంగా ఒక ప్లాన్ చేశారు కేసీఆరే రాజకీయ వ్యూహంలో భాగంగాని. అసలు ఆయన ఎందుకు ఇదంతా ప్లాన్ చేస్తారు? ఇది పొలిటికల్గా డ్యామేజ్ కాదా? దీనికి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షోలో చర్చిద్దాం. చర్చించు.
తండ్రి కేసీఆర్ పంపించిన రాయబారం విఫలమైంది ఏంటంటే నో నో